ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇది మినపప్పు అనమాట, పొట్టుతో ఉన్నాయి. ఈ గ్లాసుడుతో 2 పోసాను అనమాట ఫ్రెండ్స్. నేను ఈ నానబెట్టిన పప్పు అనమాట ఫ్రెండ్స్. ఇది ఉడియాలకు అనమాట ఫ్రెండ్స్. ఇది 2 గ్లాసులు అనమాట. ఈ సైజు మినప్పిండి. ఇది మినిమం ఒక 3 అవర్స్ కానీ 5 అవర్స్ కానీ నానాలన్నమాట, పొట్టంతా పోవాలి కాబట్టి ఫ్రెండ్స్. ఇది ఉడియాలకని చెప్పి నానబెట్టాను అన్నాను కదా, ఇది పప్పు అంతా కడిగేసాను అనమాట ఫ్రెండ్స్. ఈ మినుము ఈ కడిగిన మినపప్పుని గారెలకి, ఇడ్లీకి, దోశలకి, వడియాలకి, ఇంకా చాలా చాలా ఐటమ్స్ చేయవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది అన్నిటికీ ఏంటంటే హెల్త్కి మంచిగా ఉపయోగపడుతుంది అనమాట, ఫుడ్ అనమాట ఇది, ఈ మినపప్పు అనేది. ఇదంతా కూడా వడియాలకి పిండి మిక్సీ పడుతున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇందులో కేవలం వేసేది ఏంటంటే ఫ్రెండ్స్, ఇందులో అల్లం మాత్రమే అనమాట ఫ్రెండ్స్. ఇది మిక్సీ పడుతున్నాను అనమాట. ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అల్లం ముక్కలను, పొట్టు తీసిన పప్పు. ఇప్పుడు కొంచెం వాటర్ పెట్టేసి మిక్సీ చేయాలన్నమాట, మిక్సీ పట్టాలన్నమాట. అమ్మకు పక్కన నేను ఒక పక్కన పెడుతున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇవి మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. నేను వడియాలు పెట్టేసాను నేను అమ్మ కలిసి. చూడండి, ఇవి మినప వడియాలు అన్నమాట, పొట్టు ఉన్న పప్పు వడియాలు అన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఇంకా కొంచెం ఎండ బాగా రావాలన్నమాట. ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడే వస్తుంది ఎండ, అందరూ ఎండ రాకముందే వేస్తారన్నమాట ఫ్రెండ్స్ ఈ ఉడియాలన్నీ కూడా. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఎండలో ఎడుతున్నాయి అనమాట, బాగా ఉంది వాడు ఎండ. ఇవాళ 2వ రోజు అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్ వీటిని ఈ విధంగా ఎండిపోయిన తర్వాత ఓపెన్ చేస్తారన్నమాట, తీసేస్తారన్నమాట. ఇవి కూడా ఫ్రెండ్స్ వడియాలు కూడా ఎండిపోయినాయి అనమాట. బేసన్లో పోసి కొంచెం ఏమన్నా పచ్చిదనం ఉంటే పోతుందని చెప్పేసి తీసారన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవి మినప వడియాలు అనమాట. ఎండిపోయిన తర్వాత ఫ్రై చేస్తున్నాం అన్నమాట సరిపడా ఆయిల్లో. ఇది ఈ విధంగా ఫ్రై చేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, ఇది పప్పుచారులోను, రసాల్లోను,
ఫ్రై కర్రీస్లోనూ నంచుకు తింటారన్నమాట. కొంతమంది అయితే ఈవినింగ్ స్నాక్గా కూడా తింటారు ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ ఫ్రై అయిపోయినాయి అన్నమాట. ఇలా ఉంటాయి అన్నమాట. వీటిని కర్రీస్ కూడా వండుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. అది